డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్లో ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్కులకు ఉంటుంది. అందులో లెసన్స్ 2 లెసన్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో సెకండ్ లెసన్ అయిన విద్యాతత్వవేత్తల్లో స్వామి వివేకానంద గురించి చూసినట్లయితే 1863 నుంచి 1902 వరకు స్వామి వివేకానంద ఉంటారు. 1863 జనవరి 12న కోల్కత్తాలో జన్మించాడు. స్వామి వివేకానంద ఎక్కడ జన్మించాడు అంటే 1863 జనవరి 12న కోల్కత్తాలో జన్మించాడు. యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. స్వామి వివేకానంద జనవరి 12న యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథ దత్త, తల్లి భువనేశ్వరి దేవి. అసలు పేరు స్వామి వివేకానంద అసలు పేరు ఏంది అంటే నరేంద్రనాథ్ దత్త అన్నమాట. ఇతనికి రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంసతో ఎప్పుడు పరిచయం ఏర్పడుతుందంటే 1888లో స్వామి వివేకానందకు పరిచయం ఏర్పడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇతను 1893లో సెప్టెంబర్ 11న చికాగోలో సర్వమత సమ్మేళన మహాసభకు హాజరవుతాడు. అక్కడ స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసంతో అక్కడున్న సభ్యులందరూ సమ్మోహితులవుతారు. అతని ప్రసంగాన్ని విన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారంటే, తను మాట్లాడిన ప్రతి వాక్యము నిర్మాణాత్మకమైన వాక్యమని అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అంటాడు స్వామి వివేకానంద. 1898లో రామకృష్ణ మిషన్ స్థాపించిన దరిద్ర నారాయణ సేవే తన మతంగా భావించాడు, ఆచరణలో పెట్టాడు. స్వామి వివేకానంద చెప్పినది ఒక విషయం ఏంటంటే, ఇతని లేలే మేలుకో, నీ గమ్యాన్ని చేరేదాకా, నీ ఆశయాలు సిద్ధించేదాకా దీక్షతో నడుం బిగించి పని చెయ్యు అంటాడనమాట. సిద్ధించేదాకా అంటే లేలే మేలుకో, నీ గమ్యాన్ని చేరేదాకా, నీ ఆశయాలు సిద్ధించేదాకా విడవకుండా దీక్షతో నడుం బిగించి పని చెయ్యు. నువ్వు సాధించే ప్రతి లక్ష్యం కోసము నువ్వు విశ్రమించకు అని చెప్తాడనమాట. లేండి, మేలుకోండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటాడు స్వామి వివేకానంద. ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో ఆ దేశం భవిష్యత్తు ఉండదు, ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అని చెప్పడం జరుగుతుంది. స్వామి వివేకానంద జయంతిని జనవరి 12న యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది.